హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇందులో డిమానిటైజేషన్ మరియు జిఎస్టీ యొక్క ఎఫెక్ట్ ఎంఎస్ఎంఈ సంస్థలపై ఏ విధంగా పడింది అన్న దానిపై ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. దేశంలో జిఎస్టీ మరియు డిమానిటైజేషన్ల ద్వారా ఎంఎస్ఎంఈలపై ఎటువంటి ప్రభావం పడలేదని, వీటి వల్ల ఈ సంస్థలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదని 2018 డిసెంబర్ 21వ తేదీన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించింది. కానీ వాస్తవానికి ఈ జిఎస్టీ అమలు వల్ల ఎంఎస్ఎంఈ సంస్థలు దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులకు మరియు ఒడిదుడుకులకు లోనయ్యాయి అనేది వాస్తవం. జిఎస్టీ కంటే ముందు డిమానిటైజేషన్ కూడా ఇదే స్థాయిలో ప్రతికూల ప్రభావాలను ఈ ఎంఎస్ఎంఈ సంస్థలపై చూపడం జరిగింది. అఖిల భారత సమైక్య నివేదిక ప్రకారం ఈ డిమానిటైజేషన్ రద్దు వల్ల అసంఘటిత రంగంలోని సూక్ష్మ పరిశ్రమల్లో 40% వరకు ఖాయిలా పడ్డాయని నివేదించడం జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ రంగం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం ఈ ఎంఎస్ఎంఈ రంగం. ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలో దేశ జీడిపిలో 30% వాటాను కలిగి ఉంది. దీంతో పాటుగా తయారీ రంగం ఉత్పాదకతలో 45%, ఎగుమతుల్లో 48.5% వాటాలను కలిగి ఉంది. మన దేశవ్యాప్తంగా ఉన్న 6.33 కోట్ల ఎంఎస్ఎంఈ సంస్థలలో 11.1 కోటి మందికి నేరుగా అంటే ప్రత్యక్షంగా ఉపాధి అనేది లభిస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ సంస్థలు అనేవి సాధారణంగా 10 మంది లోపు కార్మికులను కలిగి తక్కువ పెట్టుబడితో నడిచే సంస్థలు. ఈ పరిశ్రమల్లో నగదు లావాదేవీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. డిమానిటైజేషన్ వల్ల ఈ ఎంఎస్ఎంఈ సంస్థలు వాటిలో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ఇబ్బందులు, దీనికి తోడు వినియోగదారులు చెల్లింపుల్లో జాప్యం అనేవి ఏర్పడి ఈ సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుపూర్ జిల్లాల్లోని ఎంఎస్ఎంఈ సంస్థలు 3.5 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంటాయి. జిఎస్టీ ప్రభావంతో ఇక్కడ సుమారు 50,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీనికి తోడు అస్సాంలోనే వెదురు ఉత్పత్తులు, లుధియానాలోని సైకిళ్ళు, కాశ్మీర్లోని తివాచీలు, మొరాదాబాద్లోని ఇత్తడి పరిశ్రమ, సూరత్లోని వస్త్ర పరిశ్రమలు ఈ జిఎస్టీ వల్ల బాగా దెబ్బతిన్నాయి. జిఎస్టీ అమలులోకి వచ్చిన 4-5 నెలల్లోనే తమ మూలధనంలో 20-25% వరకు నష్టపోయామని వారణాసి వస్త్ర పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ జిఎస్టీ మరియు డిమానిటైజేషన్ నుంచి ఎంఎస్ఎంఈ సంస్థలకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ అభివృద్ధి బిల్లు అంటే ఎంఎస్ఎంఈ అభివృద్ధి సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సవరణ బిల్లు ప్రకారం తయారీ రంగం మరియు సేవా రంగాలను వేరువేరుగా పెట్టుబడుల పరిమితుల ద్వారా కాకుండా ఈ 2 రంగాలను కలిపి టర్నోవర్ ఆధారంగా పునర్నిర్వచనం ఇవ్వాలని పేర్కొనడం జరిగింది. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెట్టుబడుల యొక్క పరిమితులను పెంచాలని ప్రభుత్వానికి కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టి టర్నోవర్ అంటే ఆదాయం ఆధారంగా వర్గీకరణ చేయుటకు పూనుకుంది. జాతీయ ఎంఎస్ఎంఈ విధాన రూపకల్పన కొరకు తగిన సిఫారసులను కోరుతూ డాక్టర్
ప్రభాత్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ఒక ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 2017లో నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఎంఎస్ఎంఈల పెట్టుబడి పరిమితులను పెంచాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసులను తిరస్కరించి ప్రస్తుత బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈలకు ఉపశమన చర్యలలో భాగంగా ప్రధాని 2018 నవంబర్లో కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించారు. వాటిలో 1 కోటి రూపాయల వరకు లోన్స్ 59 నిమిషాలలోనే ఇవ్వటం, అనగా మంజూరు చేయటం, పాత రుణాల చెల్లింపులపై 2% వడ్డీ తగ్గింపు వంటి నిర్ణయాలను అమలులోకి తీసుకువచ్చారు. మరోవైపు ఏకకాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత సమస్యలను అధ్యయనం చేసి దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించటానికి గాను సెబీ మాజీ చైర్మన్ అయిన యూకే సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని నియామకం చేశారు. 2011-12తో పోల్చితే 2015-16 నాటికి ఎంఎస్ఎంఈలు జోడించిన స్థూల విలువ అంటే జీవీఏలో వృద్ధి సగానికి పడిపోయింది. దేశ జీడిపిలో సైతం ఎంఎస్ఎంఈల వాటా తగ్గింది. వీటికి తోడు జీఎస్టీ మరియు డిమానిటైజేషన్ లేదా నోట్ల రద్దు ఈ సంస్థలు ఇంకా దిగజారటానికి కారణమయ్యాయి. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహేతుకంగా స్పందించి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇప్పటి వరకు రిజర్వేషన్స్ అమలు కాని విద్యా సంస్థల్లో కూడా 2019-20 విద్యా సంవత్సరం నుంచి రిజర్వేషన్స్లను వర్తింపజేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. మొత్తం 40,000 కళాశాలలు, 900 విశ్వవిద్యాలయాల్లో పాత రిజర్వేషన్లకు అదనంగా 10% కోటాను అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లతో పాటు కొత్తగా తీసుకొచ్చిన 10% కోటాను కూడా అమలు చేయనున్నారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సాంకేతికతపై దేశ యువతకు శిక్షణ ఇవ్వటానికి దేశవ్యాప్తంగా 10 విశ్వవిద్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. వచ్చే 3 సంవత్సరాలలో 10,000 మంది డెవలపర్లకు నైపుణ్యాలు కల్పించాలని, 5 లక్షల మంది యువతీయువతులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. మన దేశంలో ఇంటెలిజెంట్ క్లౌడ్ హబ్ ప్రోగ్రామ్ను కూడా ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాల్లో పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థల్లో శిక్షణకు దీని ద్వారా చేయూత అనేది ఇస్తారు. మైక్రోసాఫ్ట్ టాల్ వ్యూ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దీని ద్వారా 1000 మంది అభ్యర్థులను ఆటోమేటిక్గా వీడియో ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. విశాఖపట్నం సిజిఎస్టి మరియు కస్టమ్స్ చీఫ్గా హరే రామ్ నియమితులయ్యారు. ఈయన చీఫ్ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకు సంబంధించిన సిజిఎస్టి వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది.
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ తీర్మానాన్ని బ్రిటన్ యొక్క దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ తిరస్కరించింది. ఈ తిరస్కరణతో పాటుగా వెంటనే ఆ దేశ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా వెల్లడైన ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం బ్రెగ్జిట్పై కార్యాచరణను మొదలుపెట్టింది. ఆ మేరకు మార్చ్ 29లోగా బ్రెగ్జిట్ నుంచి బయటకు రావాల్సి ఉంది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయమై యూరోపియన్ యూనియన్ మరియు బ్రిటన్ల మధ్య ఉపసంహరణ ఒప్పందం అనేది జరిగింది. బ్రిటన్ EU నుంచి వైదొలిగిన తర్వాత ఇరు పక్షాలు కూడా ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందాల ప్రతిపాదనను హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టగా హౌస్ ఆఫ్ కామన్స్ దీనిని తిరస్కరించింది. బ్రిటన్ యొక్క పార్లమెంట్ నిర్ణీత కాలపరిమితి చట్టం 2011 ప్రకారం అవిశ్వాస తీర్మానం నెగ్గితే మళ్ళీ విశ్వాసం పొందడానికి ప్రభుత్వానికి 16 రోజుల సమయం అనేది ఉంటుంది. పార్లమెంటులో విశ్వాస తీర్మానం పెట్టి నెగ్గితే ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటవుతుంది. ఒకవేళ విశ్వాస తీర్మానం అనేది ఓడిపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం కల్పిస్తారు. ఇది సాధ్యం కాని పక్షంలో పార్లమెంట్ అనేది రద్దవుతుంది. 26 ఏళ్ల తర్వాత ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. చంద్రుడిపై మొక్కను మొలిపించిన తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. ఇటీవల చంద్రునికి రెండో వైపునకు చైనా చాంగే 4 అనే వ్యోమనౌకను పంపింది. ఇందులో ఒక కంటైనర్లో పత్తి మరియు బంగాళాదుంప విత్తనాలను ఉంచారు. ఇవి మొలకెత్తినట్టు చైనా పరిశోధకులు తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువగా ఉండే పర్యావరణంలో మొక్కల ఎదుగుదలను పరీక్షించడమే ఈ పరిశోధన యొక్క లక్ష్యం. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. కెన్యా రాజధాని నైరోబీలో డూసిట్ D2 అనే హోటల్ సముదాయంపై ఉగ్రవాదులు దాడి చేసి 15 మందిని బలిగొన్నారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన అల్ షబాబ్ పేర్కొంది. ఈ అల్ షబాబ్ అనేది ఒక మిలిటెంట్ గ్రూప్. ఈ సంస్థనే అల్ షబాబ్ అల్ ముజాహిదీన్ లేదా ముజాహిదీన్ యూత్ మూమెంట్ లేదా మూమెంట్ ఆఫ్ స్ట్రైవింగ్ యూత్ అని కూడా అంటాము. 2006వ సంవత్సరంలో ఈస్ట్ ఆఫ్రికాలో ఏర్పడిన ఒక జిహాదీ ఫండమెంటలిస్ట్ గ్రూప్ ఈ అల్ షబాబ్ గ్రూప్. దీని యొక్క లీడర్ అహ్మద్ ఉమర్. ఇది సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్ మరియు యెమెన్ దేశాల్లో విస్తరించి ఉంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణ స్థాయిని లెక్కించటానికి కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేసి నివేదికను వెల్లడిస్తుంది. ఇందులో భాగంగానే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ రూరల్ 2018ను HRD విడుదల చేసింది. ఇందులో 2వ తరగతి పుస్తకాలు చదవగలిగే 5వ తరగతి విద్యార్థుల సంఖ్య 2008లో 53.1% మేర ఉండగా 2018 నాటికి ఆ సంఖ్య 44.8
2% తగ్గింది. ప్రైవేట్ విద్యార్థుల సంఖ్య 67.9% నుంచి 65.1% దిగజారడం జరిగింది. ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు అనేవి పాఠశాలల్లో మెరుగయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు 35.2% మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. 11 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య ఉన్న బాలికల్లో 2.9% మంది స్కూల్స్కి వెళ్ళటం లేదు. 15 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న బాలికల్లో 9.7% మందిది ఇదే పరిస్థితి. 3వ తరగతి చదువుతున్న 22.4% మంది పిల్లలు మాత్రమే 2వ తరగతి పుస్తకాలు చదవగలుగుతున్నారు. ఇది జాతీయ సగటు 27.2% కంటే తక్కువ. 3వ తరగతి పిల్లల్లో 38.4% మంది తీసివేతలు చేయగలుగుతున్నారు. ఇది జాతీయ సగటు 28.1% కంటే ఎక్కువ. విద్యార్థులు మరియు అధ్యాపకుల నిష్పత్తి 2010లో 60% ఉండగా 2018 నాటికి ఇది 61.5% పెరిగింది. తరగతి మరియు టీచర్ యొక్క నిష్పత్తి 53.9% నుంచి 70% పెరిగింది. మధ్యాహ్న భోజనం వండటానికి వంటశాలలున్న పాఠశాలల సంఖ్య 64.2% నుంచి 72.9% పెరిగింది. టాయిలెట్స్ ఉన్న బడుల సంఖ్య 38.6% నుంచి 86.4% చేరింది. ఇందులో బాలికల టాయిలెట్స్ ఉన్న పాఠశాలల సంఖ్య 25.4% నుంచి 81.1% పెరిగింది. 60 మరియు ఆ లోపు పిల్లలు ఉన్న పాఠశాలల సంఖ్య 2010-18 మధ్య కాలంలో 31.5% నుంచి 38.6% చేరింది. గ్రంథాలయం, పుస్తకాలు అందుబాటులో ఉన్న స్కూళ్ళ సంఖ్య 92% నుంచి 91% తగ్గింది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల హాజరు శాతం ఆంధ్రప్రదేశ్లో 80 నుంచి 84% మధ్య ఉంది. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ 2వ దశ రాష్ట్రాల జాబితాలో ఉంది. 11 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న బడికి వెళ్ళని బాలికల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 2006వ సంవత్సరంలో 10.5% ఉండగా 2018 నాటికి ఇది 2.9% తగ్గింది. ఇదే విధంగా 15 నుంచి 16 ఏళ్ల వయసున్న బాలికల్లో బడికి వెళ్ళని బాలికల సంఖ్య 2006లో 21.3% ఉండగా 2018 నాటికి 9.7% తగ్గింది. థ్యాంక్ యూ.